ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, నీతిసూర్యుడా, న్యాయాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి దేవా మరి తండ్రి నాయన, మీ శ్రేష్టమైన నామాన్ని స్తుతించుటకు, దేవా స్మరించుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు, దేవా మరి తండ్రి నాయన, అలాగూ శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి, దేవా మరి తండ్రి ప్రభా మీ నామంలో ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులంగా, రిక్తులంగా దేవా మా యజమానుడు అయినటువంటి మీ వైపు మేము చూస్తూ ఉన్నాం. దేవా మరి తండ్రి అయా, మీ కనుదృష్టి మా మీద ఉంచండి. దేవా మీ చెవులు దేవా మరి తండ్రి మా యొక్క ప్రార్థనల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల మీదే సహాయం చేయండి. పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. అలాగూ మరి తండ్రి నాయన మరొకసారి 91వ కీర్తన మేము విశ్వాసంతో చదువుతూ ఉండగా దేవా మరి తండ్రి నాయన అయా గొప్పగా మీ వాక్కులు వాగ్దానములు దేవా మా పక్షంగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. అలాగూ మరి తండ్రి నాయన ఇంకను మరొకసారి మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి దినాలు మాసాలన్నిటి కొరకు స్తోత్రాలు దేవా మరి తండ్రి ప్రభా. మరొకసారి నాయన మీ మెలనైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి, కృప చూపించండి. అలాగూ మరి తండ్రి ప్రభా చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మరూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో మీరే మా మధ్య సంచరించండి దేవా. మీ ప్రియులనైన వారి వారి గృహాల్లో చెరికి వీస్తుండగా విశేషమైనటువంటి మీ కృప, మీ సన్నిధి ప్రతి ఒక్క కుటుంబంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి ప్రభా. దేవా ఈ స్థలం ముందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించరని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడవు. విశ్వాసంతో నిరీక్షణతో మీ వైపు చూస్తూ ఉండగా గొప్ప కార్యాలు ప్రభా మరి తండ్రి మీ బిడ్డల యొక్క కుటుంబాల జీవితాల్లో జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవనామాన్ని మనకి పడదాం. 88వ పాట పాడుకుందాం. అరుణాత్మ గీతాల్లో నుంచి 88వ పాట, సుందర చరిత దయానంద దురిత భరిత నా ప్రియ యేసు అనే పాట. సుందర చరిత దయానంద దురిత భరిత నా ప్రియ యేసు, అందుకొనుము నా ప్రార్థనను, ఆదుకొనుము నా జీవితము, అందుకొనుము నా ప్రార్థనను, ఆదుకొనుము నా జీవితము, ఆదుకొనుము నా జీవితము. సుందర చరిత దయానంద దురిత భరిత నా ప్రియ యేసు, సుందర చరిత దయానంద దురిత భరిత నా ప్రియ యేసు. ఓరా పాపి నైనా నన్ను చెరాదీసి రక్షించితివి, ఓరా పాపి నైనా నన్ను చెరాదీసి రక్షించితివి, దారి చూపి దయను నిలిపి పేరు పెట్టి పిలచితివి, దారి చూపి దయను నిలిపి పేరు పెట్టి పిలచితివి, పేరు పెట్టి పిలచితివి. సుందర చరిత దయానంద దురిత భరిత నా ప్రియ యేసు, సుందర చరిత దయానంద దురిత భరిత నా ప్రియ యేసు. మరువరాని మహిమ రాజా కరుణ సాంద్ర కన్యాసుతుడా, మరువరాని మహిమ
మహారాజా కరుణ సాంద్ర కన్యాసుతుడా బరువు దింపి పరమ శాంతి కరువు తీరా అందించితివి బరువు దింపి పరమ శాంతి కరువు తీరా అందించితివి కరువు తీరా అందించితివి సుందర చరిత దయానంద దురిత భరిత నా ప్రియ యేసు సుందర చరిత దయానంద దురిత భరిత నా ప్రియ యేసు యెరూషలేము ఊరి బయట వ్యతలు చెంది సిలువ మీద యెరూషలేము ఊరి బయట వ్యతలు చెంది సిలువ మీద రచితివయ్యా రక్తమంతా కఠిన మనసు కరుగనేమి రచితివయ్యా రక్తమంతా కఠిన మనసు కరుగనేమి కఠిన మనసు కరుగనేమి సుందర చరిత దయానంద దురిత భరిత నా ప్రియ యేసు. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం పవిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి శుభప్రదమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములు
మీకు వందనములు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాలం ధ్యానం నిమిత్తం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ద బుక్ ఆఫ్ హోషేయ 6వ అధ్యాయం చాప్టర్ 6 verses 1 to 3. హోషేయ చాప్టర్ 6. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ ప్రాతకాల సమయంలో ధ్యానంలో తండ్రి డివోషన్లో మేము పాలు పొందుతూ ఉండగా ఈ డివోషన్ మా కొరకు దీవించండి, ఈ దినాన్ని ఆశీర్వదించండి. మరోసారి ధ్యానాన్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హోషేయ చెరకాలానికి ముందు ప్రవచించినటువంటి ప్రవక్త. 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యోధారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యెరోబాము అని ఇశ్రాయేలు రాజు దినముల్లోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. హోషేయ చెరకు ముందు ప్రవక్త. దేవుని ప్రజలు దేవుని విడిచి దూరంగా వెళ్ళారు. అందుకే హోషేయ ద్వారా దేవుడు చాలా విచిత్రమైనటువంటి పనులు చేయించాడు. లేక హోషేయ ద్వారా దేవుడు చెప్పించినటువంటి సందేశాలు, క్రియలు, సందేశాలు 2 చాలా భిన్నంగా మిగిలిన ప్రవక్తలతో పోలిస్తే మనకు కనబడతాయి. 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగం, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. లెట్స్ టర్న్ బ్యాక్ టు గాడ్. దేవుని నుండి చాలా దూరం వెళ్ళిపోయినటువంటి ప్రజలు తిరిగి దేవుని వైపుకు రమ్మని పిలుపు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎన్సిసిలో పీచే ముడ్ అంటారు. ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళు కరెక్ట్గా వెనక్కి తిరిగి మరలా వారు బయలుదేరినటువంటి వైపుకు రావటం, లేక డైరెక్షన్ కంప్లీట్గా మార్చుకోవటం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఎందుకు? వీళ్ళు అంతకు మునుపు దేవుని వెంబడిస్తున్నట్టే కనబడుతూ ఉన్నది, కానీ యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి ఆచరణ అక్కడ లేదు. అందుకే దేవుడు వారి మీదికి శ్రమ రానిచ్చాడు, కష్టం రానిచ్చాడు. కనుక ఇప్పుడు ఒక విధంగా ఇది పశ్చాత్తాపంతో ప్రభు వైపు ఈ జనాంగం చూడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. దేవుడు శిక్షించక ముందు కూడా చెప్తాడు శిక్ష రాబోతున్నదని. ఎంత కృపండి! శిక్షకు ముందు చెప్తాడు, శిక్షాకాలంలో చెప్తాడు, శిక్షాకాలం ముగిసిన తర్వాత కూడా దేవుని కృప కొరకు వేడుకోమని దేవుడు ప్రవచనం చెప్పిస్తాడు. ఇశ్రాయేలు వారి చరిత్రలో చెరకు ముందు, చెరకాలంలో, తరువాత దేవుడు ప్రవక్తల ద్వారా తన ప్రవచనాన్ని చెప్పిస్తూ వచ్చాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ హోషేయ చెప్పేటటువంటి మాట, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. 3వ వచనంలో అంటాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం. దేవుని ప్రజలు ఎందువల్ల దేవునికి దూరం అయ్యారు? దేవుని గూర్చినటువంటి సరైనటువంటి జ్ఞానం వారు లేనందువల్ల, సరైనటువంటి అండర్స్టాండింగ్ లేనందువల్ల
దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి, దేవుని ఉద్దేశాలను గూర్చినటువంటి సరైనటువంటి అవగాహన లేనందువలన ఇశ్రాయేలీయుల యొక్క పితరులను దేవుడు ఎలాగో ఏర్పాటు చేసుకున్నాడో మర్చిపోయారు. దేవుడు వారి పితరులను ఎలాగో నడిపించాడో మర్చిపోయారు. కనుక వారు ఈ 4వ అధ్యాయం, హోషేయ 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు. దేవుడు యాజకుల పైన కూడా తప్పు మోపాడు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు, నీవు ధర్మశాస్త్రం మరిచిపోయావు అంటాడు. ఎందుకు యూదులకు దేవుడు ధర్మశాస్త్రం 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 అన్నాడో బహుశా ఈ దినాల్లో మనకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆరోగ్య నియమాలు మనం నిర్లక్ష్యం చేస్తే గొప్ప అపాయం లేక పొంచి ఉన్నది కనుక ఇక్కడ దేవుని ప్రజలు జ్ఞానాన్ని తృణీకరించారు. దేవుని ధర్మశాస్త్రాన్ని, జ్ఞానము కలిగించే దేవుని వాక్యాన్ని తృణీకరించారు. దేవుడు మనల్ని ప్రేమించి అనేక విషయాలు మనకు చెప్తూనే ఉంటాడు. అయితే మనం లెక్క చేయం. దేవునికి ఏం పని లేదన్నట్టు ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడులే, మన ఇష్టం మన జీవితం అన్నట్టుగా వ్యక్తులు, కుటుంబాలు, జనాంగాలు ప్రవర్తిస్తే సంఘాలు జరిగేటటువంటి పరిస్థితి ఇక్కడ మొదటి వచనంలో ఆయన మనల్ని చీల్చి వేసాను, ఆయనే మనలను స్వస్థపరచు. ఇది జరిగినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏమర్థమైందంటే దేవుడే చీల్చివేశాడు. ఆ పైన 5వ అధ్యాయంలో 14వ వచనం, ఏలయనగా ఎఫ్రాయిమీ సింహం వంటి వాడను గాను, యూదా వారికి కొదమ సింహం వంటి వాడను గాను నేనందును, నేనే వారిని పట్టుకొని చీల్చేదను, నేనే వారిని కొనిపోవదను. 2వ వచనంలో 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచు. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గుర్చి ఒక చక్కని ప్రవచనాత్మకమైనటువంటి భాగం ఇది. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించు. యేసుక్రీస్తు ప్రభు సిలువను జ్ఞాపకం చేసుకోండి. అది మోపింది ఎవరు? తండ్రి. మోపింది మన కొరకు. తన కుమారుని పైన మన దోష శిక్షను దేవుడు మోపాడు. ఆయనే చీల్చివేశాడు. రోమా ప్రభుత్వం, రోమా అధికారులు వారు యేసు ప్రభువుని సిలువేసినట్లు కనబడుతూ ఉన్నది నిజమే, కానీ వాస్తవంగా దేవుడు దాన్ని అలౌ చేశాడు. కాబట్టి ఆయనే తన కుమారుని సిలువలో గాయాలకు అప్పగించాడు, దెబ్బలకు అప్పగించాడు, అవమానానికి అప్పగించాడు, నీ నిమిత్తం నా నిమిత్తం నిందకు అప్పగించాడు. ఆయనే చీల్చివేశాడు. ఇంకా చెప్పాలంటే ఆయనే తన కుమారుని మరణానికి అప్పగించాడు. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాతాళమును, మరణమును, సమాధిని జయించి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. సో క్రూసిఫిక్షన్, డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు, శిలువ మరణ పునరుద్ధానాలు విశ్వాసికి అర్థమైతే, విశ్వాసి శ్రమలో నుండి వెళ్ళిన కాలంలో, మరణానుభవంలో నుండి వెళ్ళిన కాలంలో మరలా పునరుద్ధాన అనుభవంలోనికి వస్తాడు. జనాంగ విషయంలో కూడాను వారు అదే పంథాలో దేవుడు వారిని తీసుకుని వెళ్ళాడు. చెదరగొట్టాడు కానీ దేవుడు వారిని సమకూర్చాడు. పాత నిబంధన కాలంలో, నేను నూతన నిబంధనను గురించి మాట్లాడట్లేదు. వారు చెరకు వెళ్ళారు. 70 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా రెస్టోర్ చేశాడు. దేవుణ్ణి హత్తుకున్నటువంటి యూదా జనాంగం లేక యూదా రాజ్యం వారు తిరిగి యెరూషలేముకు వచ్చారు. అది పాత నిబంధన చరిత్ర. నూతన నిబంధన క్రీస్తు 70 తరువాత జరిగినటువంటి దాని గురించి నేను మాట్లాడలేదు.
కనుక 3వ దినం 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. దేవుడు 3rd డే రెస్టోర్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువును సంఘమునకు శిరస్సుగా ఆయన రుజువుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువును పునరుద్ధారుడైనటువంటి దేవుని కుమారుడుగా ఆయన రుజువుపరిచాడు. ప్రాణము పెట్టుటకు నాకు తిరిగి తీసుకున్నటకు అధికారం కలదని చెప్పినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తే మంచి గొర్రెల కాపరిని అని రుజువుపరిచాడు. మరి కాపరిని విడిచి దూరంగా వెళ్ళినటువంటి గొర్రెలు తిరిగి మందలోనికి, సహవాసంలోనికి, సంఘములోనికి, దేవుని సన్నిధిలోనికి తిరిగి రావాలి. అది దేవుని ఉద్దేశం. ప్రవక్త చెప్పేటటువంటి మాట, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఉదయం ఖచ్చితంగా వస్తుంది, చీకటి ఎల్లకాలం ఉండదు కదా. ఉదయం ఖచ్చితంగా వస్తుంది. శ్రమకాలము, బాధకాలము, హింసకాలము, వేదన కాలము, కొంతకాలం ఒక సర్టెన్ పీరియడ్ ఉంటాయి. ఆ తర్వాత రాత్రి తర్వాత ఉదయం వచ్చిన రీతిగా శ్రమకాలం తర్వాత నెమ్మది కాలం వస్తుంది. గుర్తుంచుకుందామా. సంఘ చరిత్రలో మొదటి శతాబ్దంలో ప్రారంభమైనటువంటి హింస 4వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చి క్రైస్తవులకు మత స్వేచ్ఛ ఇచ్చే వరకు ఆ హింస చెలరేగుతూనే వచ్చింది. అయితే ఆ తర్వాత క్రైస్తవులకు స్వేచ్ఛ దొరికింది. క్రైస్తవ్యం శ్రమలోను విస్తరించింది, తదుపరి కాలంలోను విస్తరించింది. జ్ఞాపకం పెట్టుకుందామా. ఇక్కడ ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం ఏం చేస్తుంది? వర్షం భూమిని బాగా తడుపుతుంది. ఇక్కడ 2 వర్షాలు మనం చూస్తూ ఉన్నాం. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. సో ద ఫస్ట్ రెయిన్ అండ్ ద లేటర్ రెయిన్, the former rain and the later rain, the Pentecostal rain and the later rain. కడవరి వర్షము, తొలకరి వర్షం. సంఘానికి తొలకరి వర్షం ఎప్పుడు వచ్చింది అంటే పెంతెకోస్తు పండుగ నాడు తొలకరి వర్షం వచ్చింది. మేడగదిలో అపోస్తలుడు పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది మారు మనసు పొందినప్పుడు సంఘం ఉద్భవించింది. పెంతెకోస్తు సంఘ జన్మదినమానంగా ఎంతగా దైవాత్మ దిగివ్రాలగా, ఎంతగానో ఉజ్జీవ జ్వాలలు రగులగా అని ఆయన ఆ పాటలో రాశారు. పెంతెకోస్తు అనేది ఒక వ్యక్తి జీవితంలో విత్తనం వేసినప్పుడు వచ్చేటటువంటి వర్షం. విత్తనం వాక్యం. ఎప్పుడైతే వ్యక్తి మారు మనసు పొందుతాడో అది తొలకరి వర్షం. అయితే కడవరి వర్షం ఉన్నది. ఇజ్రాయెల్ దేశంలో అక్టోబరు, నవంబర్ మాసాలు తొలకరి వర్షం వస్తుంది. వేసవి కాలంలో కడవరి వర్షం వస్తుంది. తొలకరి వర్షం ఏం చేస్తుందంటే విత్తనం అది మొలకెత్తడానికి సహాయం చేస్తుంది. కడవరి వర్షం ఆ పంట బాగా వృద్ధి చెందటానికి, కోయబట్టడానికి ముందు వృద్ధి చెందటానికి చాలా సహాయం చేస్తుంది. వర్షంతో కడవరి వర్షం లేకపోతే పంటలు ఎండిపోతాయి, దిగుబడి చాలినంతగా రాదు. ఇజ్రాయెల్ దేశం యొక్క పరిస్థితి వర్షాధారం కనుక. వాళ్ళ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అవన్నీ కనిపెట్టారు అనుకోండి. కాబట్టి ఇక్కడ తొలకరి వర్షము, కడవరి వర్షము 2 వర్షాల గురించి చెప్పబడింది. సంఘ చరిత్రలో పెంతెకోస్తు నాడు తొలకరి వర్షం వస్తే ఆ తరువాత సంఘ చరిత్రలో ఉజ్జీవ కాలాలన్నీ, భక్తుడు మార్టిన్ లూథర్ మొదలుకొని ఉజ్జీవ కాలాలన్నీ తొలకరి వర్ష కాలాలు.
రాకడకు ముందు కూడా తొలకరి వర్షం అనుభవించినటువంటి వారు కడవరి వర్షం అనుభవించాలి. తొలకరి వర్షం అనుభవంతోనే ఆగిపోతే ఆ గ్రోత్ రాదు. ఆ గింజ బాగా చక్కగా వృద్ధి చెందాలి అంటే, లేక చెట్ల నుండి పండు చక్కగా రావాలి అంటే, పంటలు మరి అభివృద్ధి చెందాలి అంటే కడవరి వర్షం యొక్క ఆవశ్యకత ఉన్నది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దాని ఫలితం ఏంటంటే 24వ వచనంలో, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. కడవరి వర్షం, తొలకరి వర్షం. యోవేలు కూడా దీనిని గురించి మాట్లాడాడు. నీ జీవితంలో నీవు తొలకరి వర్ష అనుభవం కలిగి ఉన్నావు. అయితే కడవరి వర్షం యొక్క అనుభవం మన జీవితాల్లో ఉంటూ ఉన్నదా? దేవుడు కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చినని హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కడవరి వర్షం, లేటర్ రెయిన్. సంఘ చరిత్రను పరిశీలిస్తే అనేక మార్లు ఇది కడవరి వర్షము, ఇది కడవరి ఉజ్జీవము, ఇవి కడవరి దినములు, ప్రవాహముగా దేవుని ప్రజలు దేవుని సన్నిధిలోనికి తీసుకొని రాబడాలి అనేటటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. మనము యోవేలు గ్రంథంలో చూడండి 2వ అధ్యాయం 28వ వచనం, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమరింతును. దేవుడు కడవరి వర్షం అనుగ్రహించినప్పుడు ఇక పంట సమకూర్చబడటానికి ముందు, రాకడకు ముందు, సంఘం ఎత్తబడటానికి ముందు కడవరి వర్షపు జల్లులు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు స్థానిక సంఘాల్లో, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అనేక చోట్ల ఎవరికి వారు సిద్ధపడుతూ ఇదిగో ప్రభు రాకడ సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. కనుక మనం జీవితాలను దిద్దుకుందాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. లెట్స్ టర్న్ టు అవర్ గాడ్. లెట్స్ టర్న్ టు ద క్రియేటర్. లెట్స్ టర్న్ టు అవర్ సేవియర్. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిని బలవంత పెడుతూ ఉన్నాడు. దేవుని వైపు మళ్ళండి, మీ జీవితాలను సరిచేస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో శక్తి ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే దేవునికి అప్పగించుకొని మనస్సును శుద్ధి చేసుకుంటే, ఆత్మను శుద్ధి చేసుకుంటే, క్షేమం కలిగినప్పుడు ఖచ్చితంగా పవర్ అనేది ఆ వ్యక్తి జీవితంలో కొట్టవచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో నివసించడానికి, ఆ వ్యక్తి ద్వారా పనిచేయటానికి అవకాశం ఉన్నది కనుక. నోవహు జలప్రళయం సంభవించింది. నోవహు జలప్రళయం సంభవించినప్పుడు నోవహు కిటికీ విప్పి కాకిని పంపించాడు బయటకు. ఆ కాకి నీళ్లు ఇంకిపోయే వరకు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నదట. అదే కాకి తిరిగి రాలేదే అని చెప్పి పావురాన్ని పంపించాడు. ఆ పావురం కాలు మోపడానికి స్థలం లేకపోయింది, తిరిగి వచ్చింది. మళ్ళా పంపిస్తే తుంచినటువంటి ఒలివ ఆకును తీసుకుని వచ్చింది. పావురం ఎందుకు తెచ్చింది, కాకి ఎందుకు రాలేదు?
కాకి శవాల మీద విందు ఆరగిస్తా ఉంది. పావురం అయితే శవాల మీద వాలదు, శవాలను ముట్టదు. కాబట్టి మొదటి పర్యాయం పావురం తిరిగి వచ్చింది, రెండో పర్యాయం తుంచినటువంటి ఒలీవాకును తీసుకుని తిరిగి వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి అంతరంగంలో నివసిస్తాడు, ఎవరిని యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి మారుస్తాడు. ఎవరైతే కడవరి వర్షపు జల్లులు అనుభవిస్తారో, వాక్యం ద్వారా వారు బలపరచబడతారో, దేవుని ఆత్మ ద్వారా బలపరచబడతారో, దినదినం నూతనపరచబడుతూ ఉంటారో, వాక్యం ద్వారా శుద్ధి చేయబడుతూ ఉంటారో, వాక్యాహారాన్ని క్రమంగా స్వీకరిస్తారో, ప్రార్థనా వ్యాయామాన్ని చేస్తూ ఉంటారో, దేవుని వాక్యం వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉండగా దేవునితో ఎప్పటికప్పుడు సంగతులు సరిచేసుకుంటూ ఉంటారో, వారు తమ జీవితంలో కడవరి ఉద్యమాన్ని చూడగలరు, లేక కడవరి వర్షాన్ని రివైవ్. అంచె దినాల్లో మనకు అవసరమైంది కడవరి వర్షము. ఇప్పుడు హోషేయ దేవుని ప్రజలను చెప్తున్నాడు, దేవుని ప్రజలను ఉద్దేశించి, యెహోవా యొద్దకు మరలుదము రండి. ప్రవక్తల కాలంలో వాళ్ళు సింగిల్ పర్సన్గా కానీ లేక కొద్ది మందిగా కానీ వారు ఉన్నారు. కానీ వారి పరిచర్య దేవుడు ఆదేశించినటువంటి పరిచర్య, దేవుని ఆత్మానుసారమైన పరిచర్య, దేవుడు చెప్పమన్నటువంటి మాటలు వారు చెప్పారు. జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని మార్లు మనం ఏమనుకుంటాము అంటే, ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే అది గొప్ప ప్రవచనం అయి ఉంటుందేమో అనుకుంటాం. కాకపోవచ్చు. ఎక్కువ మంది వ్యక్తులున్నా, కొద్ది మంది వ్యక్తులున్నా, దేవుని ఆత్మ ప్రేరేపించినటువంటి వాక్కులు బయలు వెళితే వ్యక్తుల హృదయాల్లో కార్యం జరుగుతుంది. చివరి దినాల్లో నులివెచ్చని స్థితి ఉంటుంది. అది లవోదికయ సంఘం యొక్క స్థితి. దేవుడు అన్నాడు, నా నోటి నుండి వచ్చేటటువంటి ఉమ్మి నీ మీద వేయటానికి ఉద్దేశిస్తున్నా, నీవు వెచ్చగానైనా చల్లగానైనా లేవు అన్నాడు. కాబట్టి సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. చివరి దినాల్లో బైబిల్ పండితులు సంఘ చరిత్ర అంతటిని 7 కాలాలుగా విభజిస్తే మనము లవోదికయ సంఘ కాలంలో ఉన్నాము అని అర్థమవుతుంది. మనుష్య కుమారుడు వచ్చేటటువంటి దినాల్లో ఆ విశ్వాసం భూమి మీద ఉండటం కనుగొన్నా అని సువార్తల్లో ప్రభు చెప్పిన మాట ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే విశ్వాసుల్లో విశ్వాసం తగ్గిపోయేటటువంటి దినాలు. కాబట్టి ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం. ప్రియ ప్రభు, నీవు తొలకరి వర్షం మాకు అనుగ్రహించావు. నీ వాక్యము మా హృదయాలను తాకింది. మంచి నేలను పడినటువంటి విత్తనంలాగా అది మా హృదయ క్షేత్రాన్ని పగలగొట్టి నీ వాక్యపు వేళ్ళు మా హృదయంలోనికి, మా జీవితంలోనికి అవి చోచుకుని వెళ్ళిని. నీ వాక్యం మాలో ఎదగటం, ఫలించటం ప్రారంభమైంది. అయితే సాతాను ఎత్తుకొని పోకుండా, అలాగే ఐక విచారం, ధనమోసం ఇటువంటివన్నీ వచ్చి కీడు నష్టం కలిగించకుండా దేవుడే మన ఆత్మీయ జీవితాల్లో మంచి పంట 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అని చెప్పబడి సమృద్ధి అయినటువంటి పంట పండేటటువంటి ఆత్మీయ జీవితంగా దేవుని ప్రజలు ఉండటానికి ఆయన కడవరి వర్షం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కడవరి వర్షము ఇవి టైమ్స్ ఆఫ్ రివైవల్, లేటర్ రెయిన్. ఎందుకు అంటే రాకడకు ముందు ఖచ్చితంగా కడవరి వర్షం ఉంటుంది. ఆ కడవరి వర్షం పంటకు మేలు చేస్తుంది, సమృద్ధి అయినటువంటి పంట వస్తుంది. దేవుడు తన మహాకృపను బట్టి ప్రపంచ దేశాల్లో విస్తారంగా 2019 వరకు సువార్త చెప్పించాడు. ఎక్కడ చూచినా వాక్యం, ఎక్కడ చూచినా వాక్యం.
ఒకప్పుడు క్రిస్టియన్ ఛానల్స్ లేవు. టీవీలో క్రిస్టియన్ ఛానల్స్ వచ్చినాయి, అనేక భాషల్లో వచ్చినాయి, ప్రపంచ భాషల్లో వచ్చినాయి. కొన్ని సంవత్సరాలకు ముందు టీవీలో వాక్యం చెప్పాలంటే సెక్యులర్ ఛానల్స్లో చాలా పే చేయవలసి వచ్చేది. అయితే దేవుని మహాకృప, అనేక భాషల్లో క్రైస్తవ ఛానల్స్ దేవుని వాక్యాన్ని అందిస్తూ వచ్చింది. దేవుడు ఇప్పుడు ఈ పాండమిక్ కరోనా రానిచ్చాడు. ఆయన మనల్ని చీల్చివేసినట్టుగా కనబడుతూ ఉన్నది. అయితే స్వస్థపరిచేవాడు ఆయనే. ఆయన మనల్ని కొట్టాడు, మనల్ని బాగు చేసేవాడు ఆయనే. మనము వెళ్ళినటువంటి అనుభవము గొప్ప శ్రమానుభవమే కానీ ఆయన మనల్ని బ్రతికించి మనల్ని స్వస్థపరిచి మనకు మరలా క్షేమాన్ని, తన కృపను అనుగ్రహించేటటువంటి దేవుడు. వ్యక్తులు చేయవలసింది చక్కగా దేవునికి వారికి మధ్య ఏదైనా విషయాలుంటే వాటన్నిటినీ ఒప్పుకొని సరి చేసుకోవాలి. అప్పుడు దేవుని వాక్కు వారి మనస్సును, వారి అంతరంగాన్ని చక్కగా శుద్ధి చేసి వారి రిలేషన్షిప్ దేవునితో రెస్టోర్ చేస్తుంది. హోషేయ యొక్క పిలుపు, మనము యెహోవా యుద్ధకు మరలుదము రండి. లెట్స్ టర్న్ టు గాడ్, లెట్స్ కమ్ బ్యాక్ టు గాడ్ అవర్ క్రియేటర్. ఆయన దగ్గరకు వద్దాం, రండి. ఆ 3వ వచనం చివరిలో, భూమి తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మనం ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, దేవుడు నీ వెంట వస్తాడు. ఒకసారి మాట్లాడతాడు, రెండోసారి మాట్లాడతాడు, మౌనం అయిపోతాడు. నీవు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో ఆయన నీ వైపు వస్తాడు. తప్పిపోయినటువంటి కుమారుడు, నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాను అనుకున్నాడు. తాను తన దేశానికి, తన తండ్రి ఇంటి వైపు ఆస్తి పంచుకొని పోయి దుర్వ్యాపారం వల్ల పాడు చేసినటువంటి కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ గృహం బహుశా ఆ మేడపై నుండి తండ్రి చూస్తూ ఉండుంటాడు. తన కుమారుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వెళ్ళి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మనం ఆయన యొద్దకు మళ్ళినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయనకు దగ్గర అవటానికి మనం అడుగులు వేయటం ప్రారంభించినప్పుడు ఆయన నిన్ను సమీపిస్తాడు. ఆయన నిన్ను మరలా కనికరిస్తాడు. ఆయన నిన్ను రెస్టోర్ చేస్తాడు. నీ ఆత్మలో రెస్టోర్ చేస్తాడు. నీవు పోగొట్టుకున్నటువంటి ప్రార్థన, నీవు పోగొట్టుకున్నటువంటి ఆ ఆత్మ ప్రత్యక్షత వరాలు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీవేది ఒకప్పుడు అనుభవించి దేవుని శక్తిని, దేవుని సమృద్ధిని, దేవుని జీవాన్ని నీవు అనుభవించేవో, ఒక దశ వచ్చేసరికి అదంతా ఇవాపరేట్ అయిపోయినట్టు ఉంటుంది. నీవు తిరిగి నామకార్థతలో నుండి యథార్థత వైపు, నిజమైనటువంటి భక్తి వైపు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి కడవరి వర్షాన్ని అనుగ్రహించి నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు స్తోత్రములు, వందనములు. హోషేయ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృప కొరకు స్తోత్రాలు. దేవాది దేవుడు శరీరధారిగా కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన సిలువలో మరణానికి అప్పగింపబడ్డాడు, సమాధిలోనికి వెళ్ళాడు, తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. తండ్రి చేత మరణములకు, సిలువకు, శ్రమకు అప్పగించబడినటువంటి కుమారుడు తిరిగి లేచినట్లు దేవుని ప్రజలు, జనాంగం చెరకు ముందుగా ప్రవచనం చెప్పబడింది. ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనలను బాగు చేయను, ఆయనే మనలను కట్టును అని ప్రవక్త చెప్పాడు. మేము అటువంటి దినాల్లో ఉన్నాం ప్రభా. మా దేహాలు, మా ఆరోగ్యాలు, మా ఆర్థిక స్థితి, మా రిలేషన్షిప్స్, అనేక విషయాలు, మా సంఘ సహవాసం, మా సేవ ఎంతో కకావికలై డిస్టర్బ్ అవుతూ
ఎన్నో పరిస్థితుల్లో నుండి మేము వెళుతున్నాం. అయితే 3వ దినమున ఆయన మరలా సమకూర్చేటటువంటి దేవుడుగా, బాగు చేసేటటువంటి దేవుడుగా, కట్టేటటువంటి దేవుడుగా, స్వస్థపరిచేటటువంటి దేవుడుగా, ఆదరించే దేవుడుగా ఉన్నాడని వాక్యమును బట్టి మేము గ్రహిస్తున్నాం. ప్రియ ప్రభా, తొలకరి వర్షం మా జీవితాల్లో అనుగ్రహించారు. కడవరి వర్షం, కడవరి ఉద్యమం మా జీవితాల్లో అనుగ్రహించి మేము ఈ యొద్దకు మరలి వచ్చుట ద్వారా ఆ మొదటి ప్రేమలో ఎఫెసు సంఘానికి మీరు గుర్తు చేసినటువంటి మాట, నీవు మొదటి ప్రేమను వదలితువని. మేము ఏ మొదటి ప్రేమను, మొదటి సమర్పణను పోగొట్టుకున్నామో ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మేము తిరిగి సంపాదించుకోవటానికి మీ కృప మాకు తోడుగా ఉంచుము, బలపరచుము. వింటూ ఉన్నటువంటి, వీక్షించుతున్నటువంటి వ్యక్తులను, కుటుంబాలు తండ్రి దీవించుము, ఆశీర్వదించుము. షారోన్ తండ్రి విశ్వాస కుటుంబాలను ఆశీర్వదించుము. అలాగే మా శ్రేయోభిలాషులు, రక్త సంబంధికులు, బంధువులు, మేము ఎరిగినటువంటి ప్రియులు ఎవరు ఈ ఛానల్లో షారోన్ మినిస్ట్రీస్ సూళ్ళూరుపేట యూట్యూబ్ వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ బలపరచండి. సార్వత్రిక క్రైస్తవ సంఘానికి క్షేమం కలిగించండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా 2 తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. దేవా, మేము మీ యొద్దకు మరలి వచ్చినప్పుడు మమ్మలను మీరు బలపరుస్తారు కనుక క్షేమకరమైనటువంటి తండ్రి మీ వైపు, మీ సన్నిధి వైపు, మీ వాక్యం వైపు, మీ నిబంధన వైపు మేము తిరిగినటువంటి వారంగా మా జీవితంలో మేము కొనసాగుటకు కృప అనుగ్రహించండి. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.